హలో ఫ్రెండ్స్, నూనె వంకాయ ఎలా చేసుకోవాలో రెసిపీ. టమాటాలు, ఎర్రగడ్డ, నూనె, నువ్వులు, ఏంచిన నువ్వులు, చింతపండు కొంచెం, వంకాయలు ఒక అర కేజీ, ఎండుమిర్చి, వేరుశనగపప్పు, మిరప్పొడి, పసుపు పొడి, అల్లం పేస్టు, పట్టా, మొగ్గ, యాలక్కాయలు, ఉప్పు. ముందు చింతపండు కొంచెం నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి. టమాటాలు, ఎర్రగడ్డలు, కరివేపాకు అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఉప్పేసి ఒక గిన్నెలో నీళ్ళు పోసి మనం పెట్టుకున్న వంకాయలు నాలుగుగా కోసి కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు గిన్నె పెట్టుకొని, ఇది నూనె వంకాయ కాబట్టి కొంచెం నూనె ఎక్కువ పడుతుంది. ఒక 50 గ్రాములు చాలే. దాంట్లో వేరుశనగపప్పు వేయించలేదు, అందుకని ఇప్పుడు వేరుశనగపప్పు, ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి. వేయించుకున్నాక ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేసినాక కరివేపాకు వేసుకున్నాక ఎర్రగడ్డలు వేసుకోవాలి. ఎర్రగడ్డలు అంతా వాడినాక టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసి వాడ్చుకున్నాక మనము ఈ టమాటా, ఎర్రగడ్డ వాడ్చుకునేటప్పుడు పసుపు కొంచెం వేసుకోవాలా, ఉప్పు కొంచెం వేసుకోవాలా. టమాటా, ఎర్రగడ్డకి ఒక స్పూన్ మిరప్పొడి వేసుకోవాలి, హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఈ మొత్తం వాడ్చుకున్నాక మనం మిక్సీ పట్టుకోవాలి. వేరుశనగపప్పు, ఎండుమిరపకాయలు, ఒక 4 స్పూన్లు నువ్వులు వేసుకోవాలి. నువ్వులు వేసుకొని సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే ఈ టమాటా, ఎర్రగడ్డలు కూడా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అది వంకాయ, గుత్తి వంకాయ, దాంట్లో కూడా కలుపుకునేటప్పుడు కొంచెం సాల్టు, పసుపు అన్నీ వేసుకోవాలి. అల్లం పేస్టు, పట్టా, మొగ్గాల పొడి హాఫ్ స్పూను, వాటర్ వేసి బాగా నీళ్ళు పోసి ముద్ద చేసుకోవాలి. ఇప్పుడు వంకాయల్లో బాగా కూర్చుకోవాలి. కూర్చుకొని గట్టిగా పక్కన పెట్టుకొని, ఆ టమాటా, ఎర్రగడ్డ వాడ్చుకున్నాం కదా, దాంట్లో వేసి బాగా కలిపెట్టుకోవాలి. ఇప్పుడు నువ్వులు వేసాం కదా, నువ్వులు లేకపోయినా కూడా వేరుశనగపప్పు, ఎండుమిరపకాయలు, అల్లం పేస్ట్ కూడా వేసి కూడా చేసుకోవచ్చు. నేను చాలా రోజుల నుంచి వేరుశనగపప్పు వేసేది, ఈ మధ్య నువ్వులు కూడా వేస్తున్నాను టేస్ట్ కోసం. ఇప్పుడు ఆ వంకాయలన్నీ వేసేసి కొంచెంసేపు కలిపెట్టుకుని మన చింతపండు రసం తీసి పెట్టుకోవాలి. చింతపండు రసము పోసుకోవాలి. మనం నీళ్ళుగా మాత్రం చేసుకోకూడదు. నూనె వంకాయ అంటే ముద్దగానే చేసుకోవాలి. చింతపండు నీళ్ళు కొంచెం కలుపుకొని పోసుకొనేసి 2 విజిల్ పెట్టేస్తే నూనె వంకాయ కర్రీ రెడీ అయిపోతుంది. ఇది మీకు కుక్కర్లో తెలియని వాళ్ళు బాండీల్లో కూడా చేసుకోవాలంటే మీరు కామెంట్స్ పెడితే నేను బాండీల్లో కూడా చేసి చూపిస్తాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఉంటాను ఫ్రెండ్స్.